అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు కరీంనగర్లో బంద్ సంపూర్ణమైందని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వ పాఠశాలకు అత్యధికంగా నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా పేద మధ్యతరగతి పిల్లలు చదివినటువంటి సంక్షేమ హాస్టళ్లను, ప్రభుత్వ పాఠశాలను ప్రత్యేక అధికారులను నియమించి ప్రతిరోజు అన్నాన్ని చెక్ చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులను నియమించి దీన్ని చెక్ చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలను కలుపుకొని, విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను కలుపుకొని ఈ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు కరీంనగర్ పట్టణ కేంద్రంలో వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు గురుకుల పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా పిట్టల్లాగా మనం చనిపోతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం యంత్రాంగం దీని మీద స్పందించి వెంటనే కమిటీ వేసి ఇలాంటి ఘటనల పునరావృతం జరగకుండా చేయాలని చెప్పి మరి మేము వామపక్ష విద్యార్థి సంఘంలో మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా మేము అడ్డుకుంటాం. నా పేరు అంగడి కుమార్, పీడీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలను ఒక బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో, సంక్షేమ హాస్టల్లో, గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయి. దాదాపుగా ఈ రాష్ట్రంలో 49 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనలపైన సమగ్ర విచారణ జరిపించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో నాశనకరమైన భోజనం ఈరోజు హాస్టల్ విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులు అందిస్తున్నారు. ఇవన్నీ విద్యార్థులకు పౌష్టికారమైన భోజనం అందించాలని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల యొక్క విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కానీ దాంతోపాటు ప్రభుత్వ విద్యా రంగాన్ని కనీస సమీక్ష చేద్దామంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే వీళ్ళు సంవత్సరం యొక్క సంబరాలు చేసుకుంటారు, కానీ సంవత్సరంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని కనీస సమీక్ష చేద్దామంటే విద్యాశాఖ మంత్రి లేడు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు దొడ్డు బియ్యాన్ని పాలు చేసి సన్న బియ్యంగా మార్చి విద్యార్థులకు నాసిరకం బియ్యం అందిస్తున్నారు. తక్షణమే పౌష్టికారమైన క్వాలిటీ బియ్యం అందించాలని ఈరోజు విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు నిధులు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో నిధులను పెంచాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.